వైసీపీ పాలనలో 3 రాజధానుల అంశాన్ని నెత్తికెత్తుకున్న వైఎస్ జగన్ పై కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించింది. దానికి టీడీపీ నాయకులు మీడియా ఆజ్యం పోశారు. అమరావతికి జగన్ వ్యతిరేకమంటూ భారీ ప్రచారం చేశారు. దాంతో తమ ప్రాంతాన్ని వ్యతిరేకిస్తున్న పాలకుడిగా జగన్ ని చూశారు ఆ 2 జిల్లాల ప్రజలు. ఇక జగన్ ను ఎప్పటికీ వాళ్ళు ఆదరించరనే అభిప్రాయం కూడా ఉండేది. అలాంటి ప్రాంతానికి కూడా ఇప్పుడు వైఎస్ జగన్ ఆశాకిరణంగా కనిపించడం విశేషం. విజయవాడ నడిబొడ్డున భవానీపురంలో 42 మంది ఇళ్లను అన్యాయంగా కూల్చివేశారు. ఒకవైపు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంటే అప్పటికప్పుడు కూల్చేశారంటే ఎంత దుర్మార్గంగా ఆలోచించారో అర్థం చేసుకోవచ్చు. ఆ బాధితులకు ఇప్పుడు వైఎస్ జగన్ ఆపద్బాంధవుడిలా కనిపిస్తున్నారు. ఏరి కోరి తెచ్చుకున్న కూటమి సర్కార్ తమ కొంపల్ని కూల్చేసి బజార్న పడేసిందని బాధితులు వాపోతున్నారు. ఇదేదో 42 కుటుంబాల వరకే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుందని అనుకుంటే పొరపాటు. పెద్ద సంఖ్యలో పోలీసుల్ని రంగంలోకి దింపి 42 కుటుంబాలకు చెందిన ఇళ్లను కూల్చేసిన విధానంలో రాష్ట్రంలో చాలా మందిలో ఆవేదన కలిగించింది. ఇక్కడ సాగించిన దమనకాండ ముమ్మాటికి అమానవీయమే. సొంతిల్లు అనేది ప్రతి కుటుంబానికి ఒక కల. ఆ కలను నెరవేర్చుకోవడానికి జీవిత కాలం పడుతుంది. ప్రతి రూపాయి కూడబెట్టుకుని మొదట ఇంటి స్థలం కొంటారు. ఆ తర్వాత ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకుల్లో రుణం తెచ్చుకుని మరికొంత మిగుల్చుకున్న సొమ్మును ఖర్చు చేస్తారు. ఏళ్ల తరబడి కుటుంబ శ్రమతో నిర్మించుకున్న ఇళ్లను తెల్లారేసరికి బుల్డోజర్లతో కూల్చడం గురించి చెప్పడానికి అన్యాయం అనే మాట సరిపోదు. ప్రభుత్వానికి చేసిన వినతులేవీ పరిచేయలేదని వీధిన పడిన బాధితులకు అర్థమైంది. ఈ ప్రభుత్వం వల్ల తమకు నష్టమే తప్ప లాభం ఉండదనే నిర్ధారణకు వచ్చారు. ఇప్పుడు వాళ్లంతా న్యాయం కోసం జగన్ వైపు చూస్తున్నారు. ఇది చాలా సంచలనమైన విషయం. మళ్లీ జగన్ వస్తేనే తమకు న్యాయం జరుగుతుందనే ఆలోచన విజయవాడలో పుట్టడం కూటమికి ప్రమాద సంకేతం. ఇప్పటికే రాజధాని ప్రాంత రైతులు కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. రాజధాని భూములిచ్చినా తమకు ఇంతవరకు ఫ్లాట్లు చూపలేదని రైతులు వాపోతున్నారు. తమ ప్లాట్లు ఎక్కడున్నాయి, వాటికి దారి సంగతేంటి తదితరాలేవీ తెలియవని వాపోతున్నారు. చంద్రబాబును నమ్మి భూములిచ్చామని ఇప్పుడు కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్లుగా తమ పరిస్థితి తయారైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో వీళ్లకు కూడా జగనే దిక్కు. ఎందుకంటే రాజకీయంగా కూటమి పరపతి రోజు రోజుకు పడిపోతోంది. ఇదే సమయంలో వైఎస్ జగన్ క్రేజ్ పెరుగుతోందన్న సంకేతాలు వెలువడ్డాయి. ఇంతవరకు జగన్ ఏం చేశారనే దానికంటే రానున్న రోజుల్లో ఆయన అనుకుంటే మంచి చేస్తారన్న నమ్మకం పెరుగుతోందనే చర్చ జరుగుతోంది. అప్పట్లో అమరావతి విషయంలో జగన్ గురించి ఎంత నెగటివ్ ప్రచారం చేశారో ఇప్పుడు అంతకంటే ఎక్కువ పాజిటివ్ ప్రచారం వైసీపీ చేసుకోవాలి. కానీ ఎప్పటిలాగే వారు PR లో వెనుకబడిపోయారు.